హలో! హలో అండి కావ్య గారు. హాయ్ అండి. మీ పేరు? హాయ్ అండి అనిత అండి. అనిత గారు బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నామండి. చూస్తున్నారా మా కళ్యాణ వైభోగం కార్యక్రమం? అది జస్ట్ అరే అమ్మ, మాకు ఇప్పుడే రా కరెంటు హ్మ్. పోయింది, వస్తుంది, ఒక గంటకు వస్తుంది. ఓకే. గంట పట్టదు, 30 గంటలు వస్తుంది. అది చెప్పండి. మరి కళ్యాణ వైభోగం కాన్సెప్ట్ ఏంటంటే మీరు వివాహం ఎప్పుడు జరిగింది? మీకు వివాహం జరిగిన సమయంలో ఎలా జరిగింది? అది మాతో షేర్ చేసుకోవాలి. ఎప్పుడు జరిగింది? చెప్పండి మరి మీ వివాహం ఓకే, గురించి. నా వివాహం జరిగి 30 ఇయర్స్ అమ్మా. 30 ఇయర్స్. అవునమ్మా, నాకు 30 ఇయర్స్, బాబు పాప. హ్మ్. బాబుకి కూడా మ్యారేజ్ అయింది, పాపకి మ్యారేజ్ అయింది. ఆ! మాది గుడివాడ. మరి అప్పట్లో ఎలా వివాహం జరిగిందండి? అంటే ఒక 7 రోజుల ముందే ఉంటాయి కదా కార్యక్రమాలు. సో, మీ సైడ్ ఎలా జరుగుతుంది? మా సైడ్ అమ్మా అరే 2 డేసేరా. 2 డేసే. 2 డేసే. ఆయన కూడా మా రిలేటివ్నే రిలేటివే. కాబట్టి టూ టూ రిలేటివ్నే కాబట్టి 2 డేస్ లో అయిపోయింది. హ్మ్. అరేంజ్ మ్యారేజ్ మరి. అరేంజ్ మ్యారేజే. అంటే ఆ, అబ్బాయిని అంటే సారీ ఇప్పుడు మీ ఆయన్ని మిమ్మల్ని ఇద్దరిని ఒక దగ్గర తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తారా? వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎవరి వాళ్ళే కార్యక్రమాలు జరుపుతారా? ఉంటాయి కదా! పెళ్లి కూతుర్ని చేయడం, పసుపు దంచడం ఇవన్నీ ఉంటాయి కదా అండి. ఆ, ఎవరింటి దగ్గర రాయలేనమ్మా, మా ఇంటి దగ్గర మేమే. హ్మ్. అంకుల్ గారి ఇంటి దగ్గర అంకుల్ గారే. హ్మ్. తర్వాత ముందు అది రోజు మీ ఇంటి దగ్గరికి తీసుకొనొస్తారు. తీసుకొని వస్తారా, తీసుకొని వస్తే ఇంకా కళ్యాణ మండపం మీద మాట్లాడుకుంటాంగా. హ్మ్. అంత హ్యాపీగా జరిగిందమ్మా మాకు మాత్రం. హ్యాపీగా జరిగింది. అప్పుడంటే హ్యాపీ. కొబ్బరి తోరణాలు అవన్నీ ఉండేటివి కదా! కొబ్బరి మట్టలతోటి పెళ్లి పందిరి చేసేవాళ్ళు అని విన్నాను నేను. ఇప్పుడైతే అన్ని ఆ ఆ, ఫంక్షన్ హాల్సే కదా! అవును. ఇప్పుడు ఏమన్నా అంత షామియానా వచ్చేసింది అమ్మా, వేసేస్తున్నారు. హ్మ్. మార్నింగ్ చేస్తున్నారు, ఈవినింగ్ తీసేస్తున్నారు. అప్పుడు జరిగే పెళ్లిళ్ళు రా, నిజం చెప్పాలంటే అసలు. అవును. మీ పెళ్లి మండపం అంటే ఎన్ని రోజులు ఉంచేవాళ్ళు? వారం దాకా ఉండేదా అండి? ఉండేదమ్మా, మన ఇష్టం. మనం ఇంకెన్ని రోజులైనా ఉంచుకోవచ్చు, 1 మంత్ అయినా ఉంచుకోవచ్చు. అంటే మనం వేసుకుంటాం కదా. అయితే కొందరైతే పూసలు గుచ్చిన కార్యక్రమం అయిపోయిన తర్వాత తీసేస్తుంటారు కదా! తీసేస్తారు. అది హ్మ్. ఇప్పుడు వచ్చినాయి అమ్మా, అప్పుడు లేవురా. హ్మ్. అవి ఇప్పుడు వచ్చినాయి. హ్మ్. అంటే అప్పుడు అప్పుడు 2 అంతట్లో రోజుల్లోనే అవన్నీ జరిపేవారు. మళ్ళీ ఆ, తర్వాత జరి- 2 డేస్ లోనే జరిగేది. హ్మ్. కానీ అప్పుడే అసలు హ్యాపీగా ఉండేది వేరే. ఇప్పుడు ఏముందిరా అసలు. ఆ అప్పుడు అరిటాకుల్లో మా- భోజనం, అందరు కింద ఆ, కూర్చొని తినడం. అంతే. చక్కగా కింద కూర్చొని తినేవారు, చక్కగా అరిటాకులు అవి పెట్టేవారు, ఇవి పెట్టేవారు. ఇప్పుడు ఏముంది, టేబుల్ మీద కూర్చొని తింటున్నా, ఆకు ముచ్చేస్తున్నాం, పారేస్తున్నాం, మార్నింగ్ వస్తున్నాం, ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం. ఇంకా కొందరు టేబుల్ కూడా కాదండి నిల్చొనే తింటున్నారు. ఆ బఫే. అవునవునవునవును. అవునురా, అది కూడా కరెక్టే. మ కానీ అప్పుడే మంచి రోజులు అనిపిస్తుందిరా నాకు మాత్రం. మీరు ఏమన్నా అప్పుడే అనుకోండి. అప్పుడే బావుందంటారు. అవును, నాకు అప్పుడే నచ్చిన ఈ రోజులు. ఆ! మరి మీ పెళ్లి రోజు ఎప్పుడండి అనిత గారు? ఆ హ్మ్. 92 92 1992 మే ఉమ్, మే మే 23rd. మే 23 సమ్మర్ కదండీ! ఆ ఎండలు చాలా ఆ, అంటే అప్పుడు అవును కొంచెం తక్కువనే అవును. ఉండేటివి కదండీ ఎండలు. ఇప్పుడైతే బాగా పెరిగిపోయాయి కానీ. బాగా అసలు, బాగా రా, ఎండలు ఎండలు బాగా పెరిగిపోయినాయి అసలు. హ్మ్. అలా అప్పుడు ఇంత ఎండ కూడా ఉండేది కాదమ్మా అప్పుడైతే. ఓకే అండి. అంతే మరి కదా, అనిత మరి ఇప్పుడు గారు బాగా మీ పెరిగినాయి. మీ పరంగా అయితే లవ్ మ్యారేజెస్ బెటర్ అంటారా? అరేంజ్ మ్యారేజెస్ బెటర్ అంటారా? చెప్పండి మీ ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే అరేంజ్డే మంచిది అని నా ఉద్దేశం. హ్మ్. అప్పుడు మరి ఎందుకంటే లవ్ మ్యారేజ్ అమ్మా మీ వివాహం జరిగినప్పుడు ఫోటోలు తీసారా అండి? తీసారురా. తీసారమ్మా, తీయకుండా ఎలాగ తీసారు. హ్మ్. తీసారురా, ఓకే అండి. మరి తీసారు ఫొటోస్. మాకు బెస్ట్ విషెస్ అనే ప్రోగ్రామ్ కూడా ఉంటుందండి. సో, మీరు మీ ఉమ్, ఫోటో కానీ, మీ పిల్లలది ఎవరైనా బర్త్‌డే ఫోటోస్ ఉన్నా కానీ ఉమ్, పంపిస్తే మా ఉమ్. సిటివిజన్‌లో వేస్తామండి. వాట్సాప్‌కు ఆ, సెండ్ చేస్తే. ఓకే అమ్మా. అంటే నాకు కుదరదు ఇవన్నీ చేయడం హ్మ్. సరిగ్గా. మా హ్మ్. బాబు వచ్చిన తర్వాత మాట్లాడతా. ఓకే అండి. థ్యాంక్ యూ ఏరా, ఫర్ కాలింగ్ అండి. మీరు మీ వివాహం గురించి ఓకేరా. మాతో షేర్ చేసుకున్నందుకు. ఇలాగే కాల్ చేస్తుండండి. ఎవ్రీ లైవ్స్ ఉంటాయి. ఓకేనా? ఓకేరా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.